మనుషులకి ఏది ధర్మం, ఏది నీతి, ఏది న్యాయం మనకు ఎవరికి తెలియదు. నాకు అనిపించినందున అది ఇంకొక వ్యక్తి కరెక్ట్గా ఉండాలని లేదు. బట్ దేవుని నీతి అని ఒకటి ఉంది. అక్కడ మనుషులు చూపిస్తున్న ఎవిడెన్సెస్ ఏం నిలబడదు. ఆయన చూసినందున కాదండి తీర్పు, ఆయన ఎరిగి తీర్పు తీర్చే దేవుడు. సో దైవికమైన లెవెల్ వేరుగా ఉన్నది. దేవుడు చెప్పారు, నన్ను నమ్మితే అసాధ్యమైన వాటిని సాధ్యముగా చేయుటకు నేను శక్తిమంతుడని నిరూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి వెళ్ళండి. గిద్యోను, బారాకు, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. జస్ట్ సీ దట్, విశ్వాసమును బట్టి నీతి కార్యమును జరిగించిరి. ఇన్ అదర్ టర్మ్స్, నీతిని నెరవేర్చారు విశ్వాసమును బట్టి. ఏవేవి ప్రామిసెస్ ఉండనో అది వారు పొందుతారు. ఈ రోజు ఆమేన్ గర్జిస్తున్నా, ఎవరిని మింగి వేయదమని చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ దుష్ట సింహముల నోరులు మూయిస్తూ సింహముల నోరు మూయించారు. నెక్స్ట్, అగ్ని బలమును చల్లార్చిరి. అగ్ని, స్తోత్రం. బొమ్మను చూపించి బొమ్మయే ఆరాధించాలని చెప్తే తీసుకొని పోయి అగ్నిలో పడవేస్తే అగ్నికి బలం లేదని, అగ్ని దేవుడు కాదు, అగ్నిని సృష్టించిన ఒక దేవుడు ఉన్నారని ఖడ్గదారును తప్పించుకొని బలహీనులుగా ఉండి శక్తి నొందను బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారదోలిరి. సేనలను పారదోలిరి. ఇది సత్యవాక్యం.